భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆపరేషన్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశ కింద 20 బస్సులు ఇప్పటికే విశాఖలోని కుర్మన్నపాలెం డిపోకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ బస్సులను ఎయిర్పోర్టు పనుల పరిశీలనకు వెళ్లే అధికారులు సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే 2 ప్రధాన మార్గాల్లో వీటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకే ఈ కొత్త ఈవీ ఎయిర్పోర్టు బస్సుల ప్రత్యేకతలేంటి? మరిన్ని వివరాలు విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ప్రథమంగా మనం చూసినట్లయితే విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి ఏపీఎస్ ఆర్టీసీ అయితే ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఏదైతే ఈ ఎలక్ట్రికల్ వాహనాలను అయితే బస్సులు సిద్ధం చేసింది. అసలు ఈ బస్సుల కోసం ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతా ఉన్నాయి. ఈ బస్సులు ఎలా ఉంటాయి, ఎప్పటికి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి కూడా ఒక రకమైన చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ అయితే దాదాపు బస్సులన్నీ కూడా గాజువాక ప్రాంతం కోరమండ పాలెం దగ్గర ఏదైతే ఆర్టీసీ బస్ డిపో ఉందో ఆ బస్ డిపోకి బస్సులు చేరుకుని దాదాపు 100 బస్సులు అయితే ఇక్కడ నడిపేందుకు సిద్ధమవుతా ఉన్నాయి. దాదాపు 100 బస్సుల్లో మొదటి విడతగా 20 బస్సులు అయితే ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నాయి. ఈ బస్సులు కూడా పిఎం బస్ సేవ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఏర్పాటు చేశారు. అయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి గాజువాక నుంచి డైరెక్ట్ గా అనకాపల్లి వయ్య వచ్చే రూట్ అంతా కూడా ఒక రూటు, అదేవిధంగా మరొక రూటు బీచ్ రోడ్ ఉడాపారకు నుంచి భీములకి వెళ్లే బీచ్ రోడ్ కూడా అదొక ప్రాంతం ఉంది. అయితే ప్రస్తుతానికి 2 రూట్లు అయితే సిద్ధం చేశారు. 2 రూట్ల ద్వారా ఈ బస్సులు అయితే ప్రజలకి అందుబాటులో తెచ్చేందుకైతే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో బస్సులు ఏ విధంగా వినియోగించాలి, ఏవే స్టాపులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ ప్రాంతాలు ఉంటాయి చెప్పేసి కూడా ఇప్పటికే దానికి సంబంధించి రూట్ పాయింట్ కూడా సిద్ధమైంది. అయితే బస్సుల్లో లోపల ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, అసలు దీంట్లో లోపల ఏ విధంగా వెసులుబాటు ఉంటుంది, దీని యొక్క ప్రత్యేకతలు ఏ విధంగా ఉంటుందో వైకే టీవీ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ గా మన ప్రాంతానికి రావడం జరిగింది. మనం విజువల్స్ చూస్తున్న ప్రకారంగా ఏదైతే లోపల 2 డోర్లు, మెయిన్ డోర్ ఉంటాయి, ఇక్కడ ఒక డోరు, డ్రైవర్ దగ్గర ఒక డోర్ ఉంటుంది. ఈ డోర్ ద్వారా ఓపెన్ చేయాలన్నా కూడా అది డ్రైవర్ దగ్గరే బటన్ ఉంటుంది. డ్రైవర్ ఆ బటన్ నొక్కి ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా క్లోజ్ కూడా ఉంటుంది. అయితే మన ఈ బస్సులో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఈ వీల్ చైర్ అంటే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్ లిఫ్ట్ డోర్ కూడా ఇక్కడ ఉంది. ప్రత్యేకంగా ఎవరైనా డిజేబుల్ పీపుల్ ఎవరైతే దివ్యాంగులు వస్తారో వారి కోసం వీల్ చైర్ ద్వారా ఆటోమేటిక్ గా బయట నుంచి వారు స్టెప్స్ ఎక్కలేరు కాబట్టి వారు చాలా ఇబ్బందిగా ఉంటది కాబట్టి ప్రత్యేకంగా వారు ఆ బటన్ పుష్ చేయగానే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్ గా వీల్ చైర్ ద్వారా వారు లోపల బస్ లోపల కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది. మరోవైపు పూర్తి స్థాయిలో ఇది ఎయిర్ సస్పెన్షన్ వెహికల్, ఎక్కడ కూడా ఎటువంటి కుదుపులు కానీ ఎటు ఇబ్బందికరంగా ఉండదు. చాలా హ్యాపీగా వారు జర్నీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఎల్ఈడి లైట్లతో పాటు స్పీకర్స్ ఉంటాయి. మరోవైపు పూర్తిగా ఏసీ బస్సులు కాబట్టి మనం విజువల్స్ లో చూస్తున్న ప్రకారంగా ఏసీ బస్సులు ఎలక్ట్రికల్ వెహికల్ లోనే పర్యావరణం కాపాడుతున్న బస్సులు ఉంటాయి. అయితే లోపల కూడా పూర్తిగా చల్లదనం ఉంటుంది కాబట్టి వారి ప్రయాణం సంబంధించి కూడా ఈ పర్యావరణ అనుకూల ప్రజా రవాణాన్ని బలోపేతం చేసే దిశగా ఒక అడుగు వేస్తున్నామని చెప్పొచ్చు. విశాఖపట్నం నుంచి భోగాపురానికి ఈ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి అనుసంధానం అందించే విధంగా ఈ బస్సులు అయితే ఇది ఎలక్ట్రికల్ బస్సులు, ఈ బస్సులుగా మనం చూడవచ్చు. ఈ బస్సులని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మొన్న ఇటీవలే ప్రారంభించారు. దీనికి సంబంధించి సిద్ధం చేసిన బస్సులు ఏ విధంగా ఉండబోతుందో వివరించారు. మనం ఈ లోపల ఎటువంటి ప్రమాదాలు జరిగినా ఇమీడియట్లీ యాక్సెస్ చేసే విధంగా ఫైర్ సేఫ్టీ సంబంధించిన పరికరాలు కూడా అమర్చారు. మరోవైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎయిర్ కండిషన్ వెహికల్ ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాని, ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి. సీట్లు కూడా చాలా విశాలంగా ఉంటాయి. ప్రత్యేకంగా కూర్చునే విధానం కావచ్చు, ప్రయాణం చేసే విధానం కావచ్చు, ఎక్కడ ఏ ఇబ్బంది రానివ్వకుండా హ్యాపీగా వారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకునే రీతిలో అయితే ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బస్సులో కూడా 3 సీసీ కెమెరా అంటే ఎండింగ్ లో ఒకటి,
డ్రైవర్ దగ్గర ఒకటి, మధ్యలో ఈ డోర్ దగ్గర ఇంకొక డోర్, సెంటర్ డోర్ దగ్గర కూడా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఈ బస్సులను అయితే ఈ 1వ తారీఖున ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతుందో ఆ రోజు నుంచి అందుబాటులో తెచ్చేందుకు ప్రణాళిక చేస్తా ఉన్నారు. ఈ విజువల్స్ లో మనం చూస్తున్న ప్రకారం ఇది మెయిన్ డోర్. అదేవిధంగా ఇప్పుడు ఇది ఒక పూర్తి స్థాయిలో సీసీ కెమెరా సంబంధించి కానీ కిందన బ్యాక్ సైడ్ ఎట్లా ఉందని చెప్పేసి మిర్రర్ సంబంధించి పూర్తిగా విజువల్ రూపంలో కూడా డ్రైవర్ కనిపిస్తా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది, సైడ్ ఎలా ఉందని చెప్పేసి కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పూర్తిగా సేఫ్ జర్నీగా రవాణా మార్గం సంబంధించి సురక్షితంగా వారి యొక్క గమ్యాన్ని చేర్చే దిశగా ఈ విధంగా సీసీ కెమెరా అడ్వాన్స్ టెక్నాలజీతో ఇవన్నీ కూడా ఉన్నాయి. పూర్తిగా మనం ఈ పరికరాన్ని మనం చూడొచ్చు. లైట్స్ సంబంధించి కానీ, స్టీరింగ్ కానీ పూర్తిగా అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ఈ బస్సులు అయితే సిద్ధం చేశారు. పూర్తిగా ఎయిర్ కండిషన్ కాబట్టి డోర్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతాయి. ఈ నేపథ్యంలో ఈ అందుబాటులో సంబంధించి దాదాపు ఇవి 100 బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 బస్సులను ప్రస్తుతానికి అయితే 20 బస్సుల్ని ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం దాదాపు 11 బస్సుల వరకు ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుకుని మరికొన్ని రిమైనింగ్ బస్సెస్ కూడా ఈ 2 రోజులు ఇక్కడ చేరుకుంటాయి. 1వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతి మీదుగా ముందు అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెన్ అయిన తర్వాత పబ్లిక్ కి 17వ తారీఖు నుంచి అందుబాటులో వస్తాయి కాబట్టి ఆ లోపునే పూర్తి స్థాయిలో బస్సులన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఒకటి అనకాపల్లి నుంచి గాజువాక రూట్ లో డైరెక్ట్ గా హైవే రోడ్ నుంచి సొంట్యం రూట్, ఈ విధంగా అనంతపురం వయా అనంతపురం భోగాపురం చేరుకుని ఒక రూట్ అంచారు. మరోవైపు బీచ్ కారిడార్ బుడా పార్కు, ఆర్కే బీచ్ ఇవన్నీ అనుసంధానం చేస్తూ వయా భీముల నుంచి కూడా హైవే రోడ్ కలిసే విధంగా 2 రూట్లు ప్రస్తుతానికి అయితే ఏర్పాటు చేశారు. మరికొన్ని ఇంకో 2 రూట్లు కూడా ఉన్నాయి. దాదాపు 4 రూట్లు అయితే ఏర్పాటు చేశారు. ముందు 2 రూట్లు నడుపుతారు. ఏ విధంగా ఎంత టైం పడుతుంది, అసలు ఏ విధంగా బస్సులు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రస్తుతానికి అయితే ఈ బస్సులు అయితే టెస్ట్ రైడ్ నడుస్తా ఉంది. ఈ బస్సు లోపల చాలా విశాలంగా ఉంది. వారి లగేజ్ తెచ్చుకునేటప్పుడు కూడా ఎవరైనా ప్రయాణికులు ఎయిర్పోర్ట్ సంబంధించి వెళ్ళేవారు లగేజ్ తో పాటు వస్తారు కాబట్టి ఖచ్చితంగా వారి లగేజ్ ఇక్కడ పెట్టుకునేందుకు చాలా విశాలంగా సీట్ కి సీట్ కూడా చాలా గ్యాప్ ఉంచారు. అంటే మామూలుగా మనం ఆర్టీసీ బస్సులు చూస్తే చాలా దగ్గరగా ఉంటాయి, కానీ ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఒక సీట్ కూడా ఏర్పాటు చేసి మన విజయ్ చూసే ప్రకారం ఇది దివ్యాంగుల కోసం ఇది కేటాయించారు. మరోవైపు ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీస్ వస్తే వారి కోసం కూడా వారికి రిజర్వేషన్ సంబంధించి వారు కేటాయింపు చేస్తూ వారికి ఒక ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇది దివ్యాంగుల కోసం, దాని ముందుది వృద్ధుల కోసం. ఇక్కడ మనం విజయ్ చూస్తుంటాం, ఇది దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రయాణాలు ఎవరైతే చేస్తారో వారికి సంబంధించి ముందుగా హ్యాపీగా లగేజ్ పెట్టుకునే విశాలమైన సీట్లతో పాటు చాలా అధునాతన ఫెసిలిటీతో ఈ బస్సును అయితే సిద్ధం చేశారు. ఈ ఎయిర్పోర్ట్ కు సంబంధించి ప్రధానంగా చాలా ఏరియా అంతా కూడా ట్రాఫిక్ ఉంటుంది. లాంగ్ జర్నీ కాబట్టి దాదాపు 1.5 సమయం పెట్టే అవకాశం ఉంటుంది విశాఖ సిటీ నుంచి వెళ్ళాలంటే. అయితే ఈ 1.5 సమయంలో వారికి ఎటువంటి అలసట రాకుండా హ్యాపీగా వారు గమ్యం చేరే దిశగా, ఎయిర్పోర్ట్ చేరుకునే దిశగా ఈ బస్సుల్ని ఎటువంటి సౌండ్ ఉండదు, ఎటువంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి వారు సుఖవంతమైన ప్రయాణం చేసే దిశగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ సంబంధించి ఈ బస్సులను ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఈ బస్సులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు ఎటువంటి బస్సులు ఉన్నాయి ఎయిర్పోర్ట్ చేరుకున్న మెట్రో సిటీలు, ప్రథమంగా మనం బెంగళూరు లాంటి అంతర్జాతీయ విమానాశ్రయం చూస్తామంటే సిటీ నుంచి ఇట్లాంటి బస్సులే వారు వినియోగిస్తూ అక్కడ రవాణా సంస్థ నడుపుతా ఉంది. సో అదే తరహాలో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి, కొత్త తరహా టెక్నాలజీ ఉపయోగించి మరింత అధునాతంగా ప్రయాణికులు ఎవరైతే ఎయిర్పోర్ట్ వెళ్ళాలని ప్రయాణం చేసే వారు ఉంటారో వారికి మరింత సౌకర్యాన్ని కల్పిస్తూ ఈ కొత్త బస్సులను అయితే ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఈ బస్సులు ఎవరైతే ఎయిర్పోర్ట్ కి వెళ్తారో ఖచ్చితంగా వారికి లైక్ అయ్యే దిశగా ఒక మంచి ఫుల్లీ క్వాలిటీ బస్సులను అయితే ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇవి అందుబాటులోకి వస్తాయని ఎదురు చూస్తున్న ఈ తరుణంలో, ఇప్పుడు ఆర్టీసీ రెడీ చేస్తానని ఎదురు చూస్తున్న ఈ తరుణంలో దాదాపు బస్సులన్నీ కూడా ఈ గాజువాక దగ్గర ఉన్న కూరమనపాలెం బస్ స్టాప్ చేరుకుని ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. డ్రైవర్స్ సంబంధించి వారి టెస్ట్ రైడ్ నడుస్తా ఉంది. వారికి పూర్తి స్థాయిలో ఈ బస్సు సంబంధించిన కంపెనీ యాజమాన్యం వచ్చి, టెక్నికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఏ విధంగా ఆపరేట్ చేయాలో ఆపరేట్ సిస్టాన్ని నడుపుతా ఉంది. ఎందుకంటే ఈ అదర్ బస్సెస్ కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి దీనికి ప్రత్యేకమైన నిపుణులతో వారికి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే టైంకి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది ప్రజలు కూడా నచ్చే దిశగా ఈ బస్సులు అయితే ఆర్టీసీ అయితే ఏర్పాటు చేయడం విశాఖ వాసులు కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో శ్రీనివాస్, దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.